ఇది 2006లో నేనేంటంటే మీ బతుకులు మీరు బతకండి, మీ బతుకులు మీరు బతకండి, మీ బతుకులు మీరు బతకండి. నేను రాజకీయ నాయకులకి ఏం చెప్తానంటే, మేము మీకు ఊడిగం చేయడానికి పుట్టలా, అంటే పుడితే చేస్తే మొత్తం మీకే చేయాలా అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తుల్ని బతకనివ్వరు. నాకు ఎందుకు విసుగుండే 2006లో అన్నవరం సినిమా చేస్తా ఉంటే మన ఏదో ఇప్పుడు నేను ఊహించుకున్న ఒక సంఘటన, నేను మీ ఇంట్లోకి వస్తా, వచ్చేసి ఏం కావాలంటే మీ మందుల షాప్ ఉంది, అదేంటి చెప్పి అది గీతా ముళ్ళపూడి దంత వైద్యశాల ఉంది. నేను ఆ దంత వైద్యశాల లోపలికి పోయి తలుపు తీసేసి డాక్టర్ తోటి, ఎవరేంటంటే నేను పలానా పులివెందుల నుంచి వచ్చాను, మీ గీతా ముళ్ళపూడి దంత వైద్యశాల నాకు కావాలి, పార్ట్నర్షిప్ కావాలని అడిగితే ఎలా ఉంటుంది? కోపం వస్తారా? అలాగా నన్ను వాళ్ళు వచ్చి మీరు మాకు సినిమా చేయాలంట. నాకు ఫస్ట్ ఎవరో తెలియదు. ఎవరండి మీరన్నా? మేము రాజశేఖర రెడ్డి గారి బావమర్దండి, నా పేరు ఏదంటే రవీంద్రనాథ్ రెడ్డి అండి, నేను కడప మేయని. అలాగే మీరు మాకు సినిమా చేయాలండి, మీరు మాకు. ఫస్ట్ మీరు ఎవరో నాకు తెలియదు, నా రూమ్లోకి నెట్టుకొని వచ్చారు. అదే నేను మీ ఇంట్లోకి వచ్చి నాకు మీ ఇడుపులపై ఎస్టేట్ కావాలని అడిగితే మీరు ఒప్పుకుంటారా అండి? సగం పార్ట్నర్షిప్ కావాలని ఇస్తారా మీరు? నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలోకి వెళ్ళి 50% షేర్ కావాలని కొనుక్కుంటాను, మీరు ఒప్పుకుంటారా అండి? మరి అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తే మేము రావాలా? అంటే మీరు ఏది అడగచ్చా? ఏమనుకుంటున్నారు మీరు? తలదించుకొని నడుచుకొని లేకుంటే చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా మీరు? మీ దగ్గర కిరాయి మోకలు ఉన్నాయి, వెనకాల ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్లు పెట్టుకుని వేషాలు వేస్తానంటే తోలు తీసి కింద కూర్చోబెడతాను, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నా దగ్గర. ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? ఏం రాజకీయం అంటే మీళ్ళలోనన్నా మేము బతకూడదా? మేము ఓకే, మేము రాజకీయాలకు రాము, మా బతుకులు మేము బతుకుతామంటే కూడా వచ్చి మా బతుకులను మీకు భాగస్వామ్యం కావాలంటే కాళ్ళు కిల్లర్ కూడా కింద కూర్చోబెడతాను. నాకు ఆ రోజు అంత కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? తలకెక్కి కొట్టుకుంటున్నారా పొగరొక్కొక్కళ్ళు? వేల కోట్లు సంపాదించి ఏమనుకుంటున్నారు? భారతదేశం సంఖ్యలను తెంచుకున్న భారతదేశం మీరు కూర్చోబెట్టి బెదిరిస్తే మర్యాదగా అడుగు, అవకాశం కావాలా అడుగు, మర్యాదగా అడుగు. అన్నా నీకు సినిమా చేయాలనుంది, నాకు ఇష్టమైతే చేస్తా, మాకు ఇష్టమైతే చేస్తాను, కథ నచ్చితే చేస్తా. అలా నేననే కాదు, ఎవరినైనా సరే ఆ గీతా ముళ్ళపూడి ఇంటర్నేషనల్ దంత వైద్యశాల పార్ట్నర్షిప్ వాళ్ళు ఇష్టమైతే తీసుకోండి. బలవంతంగా వచ్చి మీరేదో దిగి వచ్చిన వాళ్ళగా పోనీ నేను మీ పులివెందులకు వచ్చి మీ ఇంట్లో అరభాగం అడుగుతాను, ఇస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు, రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇస్తారు, ఇవ్వరు. ఫస్ట్ నాకు విసుగొచ్చింది. నా స్థాయికి సమస్య. ఒకసారి ఇదే విషయం ఎవరికి చెప్పాను మధ్యన, ఆయన ఏంటి వట్టి వసంత్ గారు చెప్పా, ఆయన కాంగ్రెస్ మినిస్టర్, రాజశేఖర రెడ్డి గారికి జిగిరి దోస్తాను. ఆయన చెప్పా లాస్ట్ టైం చేశారనంటే మీరు వెంటనే మీరు వైఎస్ రాజశేఖర గారు చెప్పుండాల్సింది ఏంటంటే, సీఎం బామ్మర్ది వచ్చి నా రూమ్లోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే అసలు ఆయనకి సెన్స్ ఉండాలండి, ఆయనకి ఇంగిత జ్ఞానం ఉండాలి. నా పక్కన మనుషులు ఏం చేస్తాను ఆయనకి తెలియదు, నాకు సంబంధం ఏంటి? నాకు మీరు తెలుసు, నేను వెళ్ళి మాట్లాడతాను. మీ కింద ఉన్న వ్యక్తులు మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారో మీకు తెలియదా? మీకు అంటే మీరు ఎందుకంటే మీరు తప్పుడు విధానాలతోటి గోండాల్ని, అవినీతి పరుల్ని, మోసగాల్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేద్దామంటే ఇదిగో సామాన్యుల జీవితంలో చొరబడతారు వీళ్ళందరూ. నాకు విసుగు. ఈ రోజున ఎందుకు నక్సలిజం కానీ తిరుగుబాటు ఎందుకు వస్తాయి? సామాన్యుని బతకనివ్వకపోతే అది మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండిరా. ప్రజాస్వామ్యం వాళ్ళకి అండగా ఉండకపోతే మనిషి ఆయుధం పట్టే తీరుతాడు. నాకు నిజంగా విసుగు వచ్చింది. అందుకే నేనంటే ఆయుధం పట్టలేం కదా, మనం కోపాలు మనకు వేరేలాగా ఉంటాయి. ఆయుధాలు పట్టుకోను కదా. ఓటు అనే ఆయుధం ఎక్కడ ఉంటుంది? జనసేన పార్టీ ద్వారా ఓటు అనే ఆయుధంతో మార్చుతారు.